రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, భారత ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ హోంమంత్రి పదవి నుంచి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ యూనివర్సిటీ గేటు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల రిబ్బన్లు కళ్లకు కంతలుగా కట్టుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి లక్ష్మిలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేయడం బట్టే ఈరోజు చాలామంది పార్లమెంట్లో చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లోకి ఎన్నిక కాబడుతుంది అనుకుంటే అట్లాంటి రిజర్వేషన్ ఫలితంగానే ఈరోజు పార్లమెంట్లోకి అమలు చేయడానికి, పార్లమెంట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లుపరిచే విధంగా అంబేద్కర్ అవమానపరుస్తూ ఈరోజు అట్లాంటి వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అమిత్ షాను కూడా తక్షణమే రాజ్యాంగానికి విరుద్ధంగా నిన్న జరిగినటువంటి రాజ్యాంగమైనటువంటి చర్చల్లో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అతని రాజ్యాంగాన్ని ఎట్లయితే కాపాడబడుతుందో అట్లాంటి కాపాడబడే స్థితిలో ఈరోజు అమిత్ షా లేకుండా పోవడం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి తక్షణ అమిత్ షాను అరెస్ట్ చేయాలని చెప్పిన ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది.